ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చిన్న చిన్న ఓడ లాంటిది అనమాట. దీని గురించి అయితే నాకు పూర్తిగా తెలీదు. కొందరైతే పడుకొని ఉన్నారు, కొందరైతే వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. క్రేన్ ద్వారా ఓడలో వస్తుంది. ఈ విధంగా పేర్చాలి. చూడండి, మేము పేరుస్తున్నాము. ఈ విధంగా పేర్చాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని ఫర్ యూ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల తర్వాత కాకినాడలో అయితే వచ్చాను. ఫ్రెండ్స్ చూసారు ఇటు. ఫ్రెండ్స్ చూడండి, ఇవి అయితే బోటు. మేము ఈ బోట్ ఎక్కేసి యాంకర్లో వెళ్ళాలి. యాంకర్ అంటే సముద్రం మధ్యలో వెళ్ళాలి. ఓడలో రైస్ బ్యాగ్ సర్దడానికి అయితే మేము పనికి వెళ్తున్నాము. ఇప్పుడైతే నా చేతిలో ఉన్నది టిఫిన్. మేమైతే ఈ టిఫిన్ చేసి అయితే ఇప్పుడు బోట్ ఎక్కాలి. ఇప్పుడైతే టిఫిన్ చేయబోతున్నాం. ఆల్రెడీ సిప్పు ఎక్కబోతున్నాం. మక్కడి స్విచ్ ఎక్కి వదిలిగల మనవాడైతే పూరి లపక తపంగ్ పూరి అయితే లపక లపక చేస్తాడు. ఏంటి అది? ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిప్ ఎక్కబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, సిప్ అయితే ఈ విధంగా. ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఏంటనుకుంటున్నారా? రైస్ బ్యాగులు మాకు ఓడలో అయితే తిండి కోసం అయితే పడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దగ్గర చూడడానికి అయితే ప్రయత్నించండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫ్రెండ్స్, అలానే మేము ఓడలో ఎలాంటి పని చేస్తామో, ఏ పని చేస్తామో మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అందుకే వీడియో చివరి దగ్గర చూడండి. మేము చేసే వరకు ఏంటో మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బోట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే ఓడ దగ్గర అయితే వెళ్ళబోతున్నాము. ఎవరైతే ఓడ చూడలేదో వీడియో చూడండి. ఓడ ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చిన్న చిన్న ఓడ లాంటిది అనమాట. దీని గురించి అయితే నాకు పూర్తిగా తెలీదు. సిప్పులు అంటారో మరి ఓడలు అంటారు. చూడ్డానికైతే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఓడ దగ్గర అయితే వచ్చాము. కానీ ఇది మేము ఎక్కే ఓడ అయితే కాదు, చాలా చిన్న ఓడ ఇది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎలా కనిపిస్తుంది. మేము సముద్రం మధ్యలో వెళ్ళాలి. ఇంకా చాలా దూరంగా వెళ్ళాలి, మధ్యలో వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మన బ్యాచ్. మనం కలిసి పని చేయడానికి అయితే వెళ్తున్నాము. మన అందరిది ఒకే ఊరు కాదు, వేరే వేరే ఊరు, కానీ జిల్లా మాత్రం ఒకటే. ఫ్రెండ్స్, మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి. అంటే నా వీడియోస్ ఏ జిల్లా వాళ్ళు చూస్తున్నారో నాకు తెలియదు కదా. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొందరైతే పడుకొని ఉన్నారు, కొందరైతే వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్స్, అటు చూసారా? వాళ్ళైతే చేపలు పట్టేవాళ్ళు. చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నారు. ఇలా వెళ్తారనమాట చేపలు పట్టడానికి. ఫ్రెండ్స్, మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది అయితే ఫోర్టు, కాకినాడ ఫోర్టు. అక్కడ పనికి వెళ్ళే వాళ్ళు జట్టి కూడా అంటారు. మేము అక్కడ కూడా పని చేసే వాళ్ళము. అక్కడ కూడా ఓడలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ఓడ. ఇప్పుడైతే మేము అలాంటి ఓడలు ఎక్కబోతున్నాము. ముందు ఆ ఓడే మేము ఎక్కబోయే ఓడ. ఇదే ఫ్రెండ్స్ మేము ఎక్కబోయే ఓడ. మీకైతే ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత పెద్దగా ఉందో. దగ్గర వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయి క్రేన్లు మొత్తం ఎలా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా దగ్గరికి వచ్చాము. ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ పక్క నుంచి అయితే ఎక్కబోతున్నాము. మాకు బోట్ కదా మెల్లగా వెళ్తుంది.
కానీ ఒకటే ఫ్రెండ్, ఈ ఓడ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి, పొరపాటుగా జారిపోతే ఇంకంతే. చూడండి ఫ్రెండ్స్, ఇటుపక్క అయితే చిన్న బాక్స్లో గ్రీన్ కలర్లో ఉంది కదా, అది అయితే బాత్రూము. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి ఓడలో పని చేసి ఉంటే కామెంట్ చేయండి. అంటే ఇలాంటి ఓడలో ఒక రైస్ బ్యాగే కాదు, షుగరు, నూకలు ఇలాంటి వర్కులు ఉంటుంది. మీరు ఏ వర్కులు చేసి ఉంటారో అవి మాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓడలో ఎక్కడానికి అయితే రెడీ అవుతున్నాము. పైనుంచి చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు అయితే మాకు చూస్తున్నారు. మా వాళ్ళు అయితే ఇంక వెళ్తున్నారు ఎక్కడానికి. పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిచ్చెన కనిపిస్తుంది, అలా ఎక్కాలి. మా వాళ్ళు అయితే ఎక్కుతున్నారు చూడండి. ఇదే ఫ్రెండ్స్, ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి, లేకపోతే జారిపోతే ఇంకంతే ఫ్రెండ్స్. మనకి లాగే వాళ్ళు కూడా ఉండరేమో నాకు తెలిసి అయితే. ఇప్పుడు ఎగ్గట్ట పట్టుకుని ఎక్కుతున్నాడు కదా బ్రో, ఆడే మా ఇన్ఛార్జి. అంటే ఈ ఓడలో మేము వర్క్ చేసేటప్పుడు వాడే మాకు ఇన్ఛార్జ్ అనమాట. ఈ విధంగా అయితే ఎక్కాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పైన వచ్చాక చూడండి ఈ విధంగా ఉంటుంది. చూడండి, చాలా బాగుంది కదా. మీకు చుట్టూ తిప్పి చూపిస్తాను చూడండి, ఎంత పొడవుగా ఉందో చూడండి. చాలా పెద్ద ఓడ ఫ్రెండ్స్. ఇలాంటి ఓడ మీరు ఎక్కి ఉంటే చూసి ఉంటే కామెంట్ చేయొచ్చు. మేమైతే చాలాసార్లు ఇలాంటి ఓడలో పనిచేస్తూనే ఉంటాం కాబట్టి అన్ని అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఓడల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ టైంలో ఎలా జరగబోతుందో కూడా తెలియదు. కానీ వర్క్ మాత్రం చేసి ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సింపుల్గానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అటు సైడ్ కింద ఉంది కదా గ్రీన్ కలర్లో, అది బాజీ. ఏరో మార్క్ చూపిస్తున్నాం కదా, అది బాజీ. ఆ బాజీలోనే మాకు రైస్ బ్యాగులు వస్తుంది. ఫ్రెండ్స్, మీకైతే కాయిన్ లోపల అయితే చూపిస్తాను చూడండి. రైస్ అయితే ఆల్రెడీ సర్దిస్తున్నారు, సగం వరకు వచ్చింది ఇది అయితే. ఫ్రెండ్స్, ఇది అయితే ఖాళీ కాయిన్, మేము ఇక్కడే వర్క్ చేయాలి. ఇప్పుడు ఈ కాయిన్లోని దిగేసి ఫస్ట్గా పేపర్ రోల్ అయితే వేయాలి, తర్వాత ప్లాస్టింగ్ అయితే వేయాలి. సైడ్ మొత్తం వేసిన తర్వాత రైస్ బ్యాగులు అయితే ఇక్కడ సర్దాలి. మేమైతే ఇప్పుడు ఇక్కడ దిగుతాము, మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే పేపర్ రోల్స్ అయితే కింద పడేస్తున్నారు చూడండి. బాగా సౌండ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పడేసినప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ డోర్ తీసి ఇలా దిగాలి. ఇప్పుడు ఈ డోర్ తీసి దిగాలి. మా వాళ్ళు అయితే తీస్తున్నారు చూడండి. లోపల అయితే నిచ్చెన లాగా ఉంటుంది ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తాను. ఆ నిచ్చెన లాగా పట్టుకొని అయితే దిగాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ నిచ్చెన లాంటిది పట్టుకొని అయితే దిగాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వాడు దిగుతున్నాడు చూడండి. ఈ విధంగా అయితే దిగాలి నిచ్చెన పట్టుకొని. ఇప్పుడైతే నేను దిగుతున్నాను. అదే చూసుకుంటే ఏంటంటే పోయిన ఆరిల్ అయ్యేవారు మంది ఏమన్నా చెక్కలు వస్తాయి మనకి. ఈ విధంగా ఉండేది ఫ్రెండ్స్. లోపల అయితే చూడండి నిచ్చెన లాగానే ఉండేది ఫుల్ కింద వరకు. ఈ విధంగా అయితే పేపర్ రోళ్ళు వేసుకొని తర్వాత దీనిపైన ఏమో ప్లాస్టిక్ వేయాలండి. బ్లాక్ ప్లాస్టిక్ అయితే వేయాలి, చుట్టంతా వేయాలి. తర్వాత రైస్ బ్యాగ్లో వచ్చినప్పుడు సర్దాలి.
మీకైతే ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను. చుట్టంతా చూడండి ఏ విధంగా ఉందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మా వాళ్ళైతే ఇంకా వస్తున్నారు, దిగుతున్నారు చూడండి. ఈ విధంగా అయితే వేయాలి పేపర్ రోలు. ఇది పూర్తిగా వేసిన తర్వాత అయితే ప్లాస్టిక్ వేయాలి. ఈ విధంగా పూర్తిగా పేపర్ రోల్ వేసిన తర్వాత ప్లాస్టిక్ అయితే పెట్టాలి. చూడండి సైడ్ని అయితే పెడుతున్నారు మా వాళ్ళు. ఈ విధంగా పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ప్లాస్టిక్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే రైస్ బ్యాగ్లో సర్దాలి. మేమైతే ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కోసము చిన్న షెడ్ లాగా అయితే కడుతున్నాము. అంటే వర్షంగా ఏమైనా పడినప్పుడు బేగులేం తడిసిపోద్దామనేసి గుడిసెలాగా అయితే కడుతున్నాము ఫ్రెండ్స్. ఇవి అయితే డోర్ తీస్తున్నారు చూడండి. ఈ విధంగా అయితే డోర్ తీస్తారు, అంటే కాయిన్ డోరు ఇలా తీస్తారు. ఫ్రెండ్స్ ఇటు చూడండి, ఇవి అయితే కొత్త వాడ వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి పైన డబ్బాలు, ఇవైతే డీజిల్ అనుకుంటాను. అలానే ఇవైతే చిన్న సిప్పులు అండి. ఇవి అయితే బాజీ. ఈ బాజీలో ఏ విధంగా రైస్ బ్యాగులు సర్ది ఉంటారంటే మీకు చూపిస్తాను చూడండి. దగ్గరికి వెళ్తాను ఒకసారి, చూపిస్తాను చూడండి. ఈ విధంగా పేర్చి ఉంటారు సిక్కలు. ఇందులో సిక్కలు ఉంటుంది. ఆ సిక్క ద్వారా మాకు కాయిన్ లోపల అయితే దింపుతారు ఓడలో. అప్పుడు మేము సర్దాలి. ఈ విధంగా పేర్చుకొని తీసుకొస్తారు బాజీలో. అయితే బాజీ నుంచి క్రేన్ ద్వారా ఓడలో వస్తుంది. ఈ విధంగా పేర్చాలి చూడండి. మేము పేరుస్తున్నాము, ఈ విధంగా పేర్చాలి. ఇక్కడ చూసారు కదా సిక్క ఏ విధంగా వచ్చి ఉందో, ఇలా వస్తుంది సిక్కలు. వచ్చిన సిక్కలు దింపిన తర్వాత ఈ విధంగా అయితే పేర్చాలి ఫ్రెండ్స్. ఇవి అయితే క్రేను. ఈ క్రేన్ ద్వారా మాకు బాజీలో ఉన్న సిక్కలని ఓడలో తీసుకొస్తారు ఈ క్రేన్ ద్వారానే. ఇలా ఓడలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. ఏ మిస్టేక్ అయినా ఏమున్నా ఇలా పని చేసుకుంటూ ఉంటారు ఓడలో వాళ్ళు. ఫ్రెండ్స్ అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే.